కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రేపు ఏపీకి రాబోతున్నారు. 19వ తేదీన కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం ప్రాంగణాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభిస్తారని ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కమాండెంట్ ప్రసన్న కుమార్ తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోని మొత్తం 18 బృందాలు ఈ వేడుకలో పాల్గొంటాయని ఆయన చెప్పారు. ఇది మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్లో టెంపరరీ బిల్డింగ్స్ తోటి స్టార్ట్ అయింది. ఆ తర్వాత 2021లో కృష్ణా డిస్ట్రిక్ట్ కొండపౌలూరు విలేజ్లో పర్మనెంట్ బిల్డింగ్స్లో ఏర్పాటు చేసుకుని ఇక్కడికి రావడం జరిగింది. ఈ బెటాలియన్ యొక్క కార్యకలాపాలు 3 రాష్ట్రాలకు విస్తరించి ఉన్నాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్, ఇంకోటి తెలంగాణ, ఇంకోటి కర్ణాటక. సో ఈ బెటాలియన్ యొక్క హెడ్ క్వార్టర్స్ విజయవాడలో ఉంది. అలాగే దీని ప్రాంతీయ కార్యాలయాలు ఒకటి హైదరాబాద్, ఇంకోటి విశాఖపట్నం, 3 బెంగళూరు. సో ఈ 3 రాష్ట్రాల్లో ఎలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినా, మానవ సంబంధమైన విపత్తులు వచ్చినా కూడా మా బెటాలియన్లు ఇమ్మీడియట్గా యాక్షన్లోకి దిగి ప్రజల్ని కాపాడటం జరిగింది. ఇప్పుడు దాకా 1,00,000కు పైగా ప్రజల్ని వేరియస్ విపత్తుల నుంచి కాపాడటం జరిగింది. ఈ రీసెంట్గా మనం చూసుకుంటే విజయవాడలో సెప్టెంబర్లో జరిగిన విజయవాడ ఫ్లడ్స్లో కూడా మా రెస్క్యూయర్స్ రాత్రి పగళ్ళు కష్టపడి దాదాపు 25,000 మందిని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే సైక్లోన్స్లో ఎప్పుడు సైక్లోన్ వచ్చినా కూడా మా టీమ్స్ ఎప్పుడు రెస్పాండ్ అవుతుంటాయి. గోదావరి వరదలు కానీ, కృష్ణా వరదలు కానీ, ఎలాంటి ప్రమాదాలు వచ్చినా మా ట్రూప్స్ ఎప్పుడు రెడీగా ఉంటాయి. సో ఇప్పుడు ఈ జనవరి 19న ఈ క్యాంపస్ ఇనాగరేషన్ మన హానరబుల్ యూనియన్ కేంద్ర హోమ్ మినిస్టర్ మన అమిత్ షా గారు వస్తున్నారు. వాళ్ళు ఇనాగరేట్ చేస్తారు. అలాగే అదే రోజు ఎన్డీఆర్ఎఫ్ యొక్క 21వ వ్యవస్థాపక దినోత్సవం అది కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో దీనికి నలుమూలల దేశం నుంచి నలుమూలల ఆఫీసర్సు, రెస్క్యూయర్సు, అలాగే మన రాష్ట్రం నుంచి గౌరవనీయ ముఖ్యమంత్రి